నీ దాసురునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నతనము నుండి భయభక్తులు కలిగిన వాడు. దేవుని ప్రవక్తలు కత్తి చేత చెప్పబడుతూ ఉంటే, దేవుని ప్రవక్తలను యెజబెలు రాని అహాబు కలిసి చంపేస్తూ ఉంటే, ఆ టైంలో ఉపద్య ప్రాణాలకు తెగించి, దేనికి తెగించి చెప్పండి, ప్రాణాలకు తెగించి వారికి ఎదురుగా వెళ్ళి వారిలో కనబడిన వాళ్ళందరినీ దేవుని ప్రవక్తలందరూ పట్టుకొని తీసుకొని వచ్చి ఒక గృహంలో పెట్టేవాడంట. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన ఉపద్య, దేవుని సేవకులు నశించిపోతా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఉపద్య, దేవుని బిడ్డలు మరణానికి అప్పగించబడుతున్నప్పుడు నా ప్రియ దేవుడు ఉపద్య వారందరినీ తీసుకొని వచ్చి ఒక గృహంలో పెట్టేవాడంటే. ఎవరికి కనబడకుండా చెప్పాలి, ఎవరికి కనబడకుండా? యెజబెలు రానికి అహాబుకి కనబడుకు. నేను అంటాను, రాజుకు మొరుగైనది ఏమైనా ఉందా? రాజుకు కనబడినది ఏమైనా ఉందా? నేనంటాను, ఒక ప్రవక్తను దాచిపెట్టొచ్చేమో, ఇద్దరు ప్రవక్తను దాచిపెట్టొచ్చేమో, 10 మందిని దాచిపెట్టొచ్చేమో, 20 మందిని దాచిపెట్టొచ్చేమో. కానీ ఉపద్య ప్రాణాలకు తెగించి 100 మంది ప్రవక్తలను దాచిపెట్టాడంటే. చెప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డరా. ఉపద్య భయభక్తులు కలిగిన వాడు. రెండవది తెగించే మనస్సు కలిగిన వాడు. తెగించగలమా?